ఫ్రెండ్స్, ఇవాళ సండే కదా ఏం వండిరు? మేమైతే చికెన్లు బంధు, గుడ్లు బంధు, చేపలు తినొద్దన్నారు. ఇంకేం వండాలో అర్థం కాక మటన్ పోతే 1300 అన్నారు. 1300 అంటే ½ కేజీ మటన్ తెచ్చిర్రు. ఇంకా ఏం వండాలో ఏమో. ఈ మధ్యన పెళ్ళి చేసుకున్న వాళ్ళకైతే చాలా కష్టం. మటను పెట్టాలి, చికెన్ వండితే తినరు, మటన్ అంతా అయిపోతుంది. ఏడు పెళ్ళికి పోతే ఏం పెట్టిండ్రా అంటారు. అయితే ఇప్పుడైతే చాలా కష్టం. పెళ్ళిళ్ళు చేసుకునేటోళ్ళు ఉంటే ఇంకో 2 నెలల తర్వాత చేసుకోండి ఫ్రెండ్స్, అప్పుడు బాగుంటుంది. 1300 మటన్ అంటే ఇంకా ఏమో కింటలు తేవాలంటే చాలా కష్టం. మేమైతే ½ కేజీ తెచ్చినాం. వారం కేజీ తెచ్చేది మటన్. ఇంకో 4 రోజులు అయితే ఆయన గారు మటన్ కూడా ఏదైనా వస్తుందని చెప్తారు. బాయ్ ఫ్రెండ్స్. అదే పాపం ఏడు చేస్తున్నారు. హైదరాబాద్లో బతుకు అంటే అటు సావలేము, ఇటు బతకలేము, అటు కక్కలేము, ఇటు మింగలేము అన్నట్టు ఉంటుంది. ఎందుకంటే హైదరాబాద్లో పని చేసుకుంటేనే 10 రూపాయలు, ఇంట్లో ఉంటే 1 రూపాయి కూడా రాదు. 1000కు 1000 కిరాయిలు కట్టాలి. పాపం చాలామంది వృత్తికి తలబెట్టి కూర్చున్నారు. ఎప్పుడు ఈ పరిస్థితి ఎప్పుడు పోతుందో ఏమో తెలియదు అంటున్నారు. సెటర్ల కిరాయిలు తక్కువనా, లక్షలు అడ్వాన్సులు ఇవ్వాలి. నెలకు 20,000, 30,000, 50,000 కూడా ఉంటుంది సెటర్ కిరాయి. ఈ హైదరాబాద్లో బతుకంటేనే ఒక జైలు శిక్ష అన్నట్టు. అటు చేయలేము, ఇటు బతకలేము, ఇటు తినలేము, ఇటు సాగలేము అన్నట్టు ఉంటుంది పరిస్థితి. పాపం చాలా అన్ని చికెన్ షాపులు ఇలా సండే వచ్చిందంటే లైన్లో కొద్దిగా ఉండేది. అట్లాంటిది చికెన్ షాపులే బంద్. మాయరోగము చికెన్కే వచ్చింది. అందరేమో ఏం కాదు అంటారు, కొందరేమో తినకూడదు అంటారు. ఎందుకైనా మంచిది. 1-2 నెలలు చికెన్ బంద్ చేస్తే చచ్చిపోయేది ఏం లేదు. కానీ పాపం చికెన్ తినే వాళ్ళకైతే చాలా కష్టం. మా ఇంట్లో మా కొడుకుకైతే ముక్కలేని ముద్ద దిగదు. ఇదే వంకతోటి బంద్ చేయాలి.